2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విదేశీ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంది? ఎన్ని గ్రహాలు వారికి 15 రోజుల్లో అనుకూలిస్తున్నాయి? ఎక్కడెక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా మనం చూస్తే కనుక ముందుగా ఈ 15 రోజుల్లో మకర రాశి వాళ్ళకి మారేటువంటి గ్రహ సంచారాలు మనం గమనిస్తే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి అంటే 11th హౌస్ నుంచి 12th హౌస్లోకి ఎంటర్ అవబోతోందండి. అదేవిధంగా డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కూడా 11th హౌస్లోంచి 12th హౌస్లోకి ఎంటర్ అవబోతోంది. మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే కనబడుతూనే గురుగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం జరుగుతోంది, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు, బుధుడు అనేటువంటి ఆయన 11th హౌస్లో వృశ్చికంలో సంచారం చేస్తున్నారు, రవి కుజ తర్వాత శుక్రగ్రహ సంచారాలు 12వ స్థానమైన ధనస్సు రాశిలో ఉన్నాయి, కుంభరాశిలో అంటే 2వ స్థానంలో రాహు ఉన్నారు, తర్వాత 3వ స్థానము అంటే మీన రాశిలో శనిగ్రహ సంచారం కనబడుతోందండి. ఈ పరంగా మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. తృతీయంలో శనిగ్రహ సంచారం దివ్యంగా అనుకూలిస్తోంది, లాభంలో బుధుడు అనుకూలిస్తున్నారు, ద్వాదశంలో శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నారండి. ఇక్కడ ఏంటి అంటే రవి కుజులు ఇద్దరూ కూడా డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో అండి అంటే 17వ తారీఖు దాకా రవి, 7వ తారీఖు దాకా కుజుడు 11th హౌస్లో అనుకూలిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే డిసెంబర్ మాసంలో ముఖ్యమైన పనులు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే రవి బలం ఉన్నప్పుడే చేసుకోవాలి. కాబట్టి డిసెంబర్ 17వ తారీఖు లోపల అంటే 15, 16, 17 ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ముగించేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు కానీ ఏదైనా కావచ్చు. ఆ తర్వాత రవి ఎక్కడికి వస్తారు? 12వ స్థానంలోకి వస్తారండి. 12వ స్థానంలోకి రవి వచ్చిన తర్వాత పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. ఈ రోజు అవ్వాల్సిన పని 4 రోజుల తర్వాత పూర్తవడం కానీ, ఆ పని కోసం మీరు బాగా కష్టపడతారు, ఖర్చు పెడతారు కానీ పని పూర్తవదు. ఇలాంటివన్నీ కూడా కనబడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అయితే ముఖ్యంగా తండ్రి యొక్క అనారోగ్యము కూడా ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ 17 తర్వాత. ఎందుకు? రవి అష్టమాధిపతి 12వ స్థానంలోకి వస్తున్నారు. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా 17 తర్వాత చూసుకోవాలి, 1 నెల రోజుల పాటు. మనం ముఖ్యంగా ప్రతిదీ కూడా గమనిస్తే కనుక మొట్టమొదటిగా 2వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన కనిపిస్తున్నారు. సంపాదించిన డబ్బంతా కూడా అనవసరమైన చిల్లర ఖర్చుల కోసం వెళ్ళిపోతాయండి. అంటే అది దేనికైనా కావచ్చు, చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కానీ, తెలియకుండానే ఎలా వస్తుందో డబ్బు తెలియదు, ఎలా వెళ్తుందో కూడా తెలియదు, నీళ్లు ధారగా వెళ్ళిపోయినట్టుగా డబ్బులు ఖర్చు అయిపోతాయి, డబ్బు నిలబడదు. విద్య పరంగా కూడా ఇలాంటి ఆటంకాలే కనబడుతూ ఉంటాయి. అయితే ఈ 15 రోజుల్లో బుధుడు బాగున్నారు కాబట్టి విద్య కొంచెం బాగుంటుంది. అయితే 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారండి, లగ్న ద్వితీయాధిపతి. అంటే దీనివల్ల ఏంటి అంటే మీ యొక్క పని కోసం మీరు కష్టపడతారు, పట్టుదలతో కష్టపడతారు, ఇచ్చిన మాట కోసం కష్టపడతారు, విదేశాలు వెళ్ళడానికి బాగా కష్టపడతారు, తోడబుట్టిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు, మీ పంతం కోసం కష్టపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కష్టపడిన దానికి విజయాలు, ప్రయత్నాలు, అవకాశాలు అన్నీ కూడా బాగుంటాయి. తృతీయంలో శని బాగున్నారు కాబట్టి మంచి శుభకార్యాలు, శుభవార్తలేనండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. ఇకపోతే 6వ స్థానంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది. గురుబలం అనేటువంటిది 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖునే తగ్గిందండి. దీనివల్ల శుభకార్యాల్లో ఆటంకాలు, అప్పులు. అంటే 6వ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానము. ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి, ఫైనాన్షియల్లీ కొంచెం ఛాలెంజెస్ అనేటువంటివి చూడడం కానీ, అప్పులు చూడడం కానీ, శత్రువుల్ని చూడడం కానీ, లేకపోతే చిన్న చిన్న అవమానాలు పడడం కానీ, అవరోధాలు, ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ కెరీర్లో ఇలాంటివి ఉంటాయి. ఎవరైనా వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గురుబలం లేదు కాబట్టి.
గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఏ పరిహారం చేసుకోవాలో ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి మీకు బాగా తెలిసే ఉంటుంది. శివ ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. దానివల్ల ఖచ్చితంగా గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఆ తర్వాత అష్టమంలో కేతుగ్రహ సంచారము మానసిక ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా పెరుగుతుందండి. ప్రశాంతత అనేటువంటిది ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది అష్టమంలో కేతు ఉండడం వల్ల. అంటే 100 రకాల ఆలోచనలు, 100 రకాలైనటువంటి నిర్ణయాలు, 100 రకాల ప్రయత్నాలు, ఏది ముందుకు వెళ్ళాలి, దేన్ని ముందుకు తీసుకువెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా గణపతి యొక్క సాధన చేసుకోవాలి. ఏదైనా గణపతికి సంబంధించింది ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే లాభంలో బుధుడు చాలా బాగున్నారండి. దీనివల్ల వ్యాపారస్తులకి చాలా అభివృద్ధి కనబడుతుంది, దినదిన అభివృద్ధి. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, విద్యార్థులకి కానీ చాలా బాగా కలిసి వస్తుందాం. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో సరైన సమయానికి నిర్ణయం తీసుకోవడం వల్ల సరైనటువంటి ఆదాయాన్ని, తర్వాత మంచి పేరుని, లాభాలని చూసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. లాభంలో బుధుడు కాబట్టి. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారము. ఇక్కడ ఏంటి అంటే డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అంటే అవి అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వస్త్ర ప్రాప్తి, ఆకస్మిక వస్తు ప్రాప్తి, ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, స్పెండింగ్ అనమాట, బాగా ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. 12వ స్థానంలో రవికుజులు వచ్చారు కాబట్టి డిసెంబర్ 17 తర్వాత మాత్రము తండ్రి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలి. రాజకీయ నాయకులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అవమానాలు కనబడుతున్నాయి, ఎవరిని నమ్మి మోసపోవద్దు. 2వ స్థానంలో రాహు, 6వ స్థానంలో గురుడు, 12వ స్థానంలో రవి. రాజకీయ నాయకులకి క్లిష్టమైనటువంటి సమయం, క్రిటికల్ టైం అండి ఇది. ఎవరిని నమ్మొద్దు, మోసపోతారు, అవమానపడతారు, ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, అథ్లెట్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ అందరికీ కూడా సామాన్యంగా కనబడుతోంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు పారాయణ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందమ్మా. ఈ 15 రోజుల్లో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.